బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో లాగా ప్రతి పనికి బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి. కానీ చెక్కుల విషయంలో మాత్రం వేచి చూడాల్సి వస్తుంది. చెక్ సబ్మిట్ చేస్తే కనీసం 2 రోజుల సమయం పడుతోంది. ఇప్పుడు ఆ చెక్కుల సమస్యకు చెక్ పెట్టేందుకు రెడీ అయింది ఆర్బీఐ. రేపటి నుంచి చెక్కులు సబ్మిట్ చేసిన కొన్ని గంటల్లోనే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంది. చెక్కులు కొన్ని గంటల్లోనే క్లియర్ చేసేలా కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆర్బీఐ. ఈ విధానంలో వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ అనేవి నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు చెక్కులు ఇవ్వచ్చు. సాయంత్రం 7 గంటల్లోపు క్లియర్ అవుతాయి. అంటే ఉదయం చెక్ సబ్మిట్ చేస్తే సాయంత్రం వరకు బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అవుతుంది. చెక్కును ఆమోదించడం, తిరస్కరించడం పైన కూడా అదే సమయంలో క్లారిటీ ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ. చెక్ క్లియరెన్స్ను 2 దశల్లో అమల్లోకి తేనున్నాయి బ్యాంకులు. ఫేజ్ 1లో భాగంగా సాయంత్రం 7 గంటల్లోపు గడువు విధించారు. ఫేజ్ 2లో కేవలం 3 గంటల్లోనే చెక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫేజ్ 1 రేపటి నుంచి అమల్లోకి రానుండగా 2026 జనవరి 3 నుంచి ఫేజ్ 2 ప్రారంభిస్తారు. ఫేజ్ 2 అమల్లోకి వస్తే బ్యాంక్ పనివేళల్లో ఎప్పుడు చెక్ ఇచ్చినా 3 గంటల సమయంలోనే బ్యాంక్ ఖాతాలో క్యాష్ డిపాజిట్ కానుంది. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు.